హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా వినుకొండ సరౌండింగ్ లో ఉన్నటువంటి బొల్లాపల్లి మండలము సంగిరెడ్డిపాలెం అనే విలేజ్ లో ఉన్నాము. అన్న పేరు వచ్చేసి రాంబాబు, తను వచ్చేసి మన ఫాలోవర్. ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతా ఉన్నారన్న? 4-5 సంవత్సరాల నుంచి ఫాలో అవుతా ఉన్నారు. నేను 2 సంవత్సరాల క్రితం వచ్చి ఇదే ఫీల్డ్. సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఏదైతే సంగిరెడ్డిపాలెం విలేజ్ కానీ బొల్లాపల్లి మండలంలో దాదాపు మిరప పంటలు కొనలు ఇలా మాడిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ కనిపిస్తా ఉన్నాయి, చూస్తూ ఉన్నాము వస్తున్నప్పుడు. సో ప్రజెంట్ మీరు ఈ మీ మిరప పంటని ఏ మందులు స్ప్రే చేసి రికవరీ చేసుకున్నారన్నా? మేము ఫస్ట్ వచ్చేసి మీరు చెప్పినాయి సార్, లాడియా ఆడిచ్చాము స్టార్టింగ్ టాజ్లాక్, లాడియా, బజూకా, వైట్ ఆలిస్, ప్లస్ వచ్చేసి మెటోజ్ మెల్టోర్. ఇది వచ్చేసి ఒకసారి కొట్టాం సార్, కొంచెం అది ఇటుగా ఉందని చెప్పేసి మళ్ళీ రెండోసారి కూడా జంపు కొట్టి లైన్ చేసాం సార్. అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మిరప పంటలో ఎక్కడ చూసినా కూడా మొత్తం కొనలు మాడి ఉన్నాయి. చుట్టూ చూసుకోవచ్చు. ఎక్కడ ఇప్పుడు మేము స్టార్టింగ్ లో రోడ్ దిగి చైన్ ఏదైతే కనపడతా ఉందో అదైతే కంప్లీట్ గా డ్యామేజ్, ఇలా ముడుచుకొని పోయినటువంటి సిచ్యువేషన్. ఇది వచ్చేసి పక్క చైను. ఇందులో కూడా స్టార్టింగ్ లో హెవీ త్రిప్స్ ఉన్నాయి, అది కూడా కొసకొసకున్నాయి. ఇలా మాడిపోయినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తా ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ మనం కొంచెం లోపలికి వచ్చి చూసినట్లయితే కంట్రోల్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ పూతలో మనం నల్ల తామర గమనించవచ్చు. ఒక పూతలో అక్కడక్కడ 1-2 కనిపిస్తా ఉన్నాయి. ఎట్లుందన్నా అక్కడికి ఇక్కడికి తేడా? అక్కడ ఎక్కువగా ఉంటుంది సార్, ఇక్కడికి వచ్చేసరికి 1-2 కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రాజెంటా మీరు ఎన్నిసార్లు స్ప్రే చేశారు? 2 సార్లు అయిపోయింది సార్. 2 సార్లు అయిపోయింది. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఇంత హెవీ త్రిప్స్ ఉన్న దానికైతే ఒకేసారి స్ప్రే చేసి కంట్రోల్ కావాలంటే కావాలి. ఎందుకంటే ఇంత హెవీ డ్యామేజ్ ఉన్నప్పుడు మీరు ఎలాంటి టెక్నికల్స్ మందులు కొట్టినా కూడా మార్చి 2-3 సార్లు స్ప్రే చేయాల్సిందే. ఒకేసారి స్ప్రే చేసేసి కంట్రోల్ అవుతాయంటే కావు. ఏమంటావు దివాకర్ గారు? ఒక్కసారితో ఏది కంట్రోల్ అవ్వదు. ఖచ్చితంగా మార్చి స్ప్రే చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఒకసారి ట్రాజెంటా, ఒకసారి అలెక్టో సీజ్మేట్ స్ప్రే చేసుకోవచ్చు, లేదా గ్రాసియా హనాబి చేసుకోవచ్చు. లేదా ఇదే ఇంత హెవీ త్రిప్స్ ఉన్నప్పుడు మీరు కంపల్సరీగా ట్రాజెంటా, అందులో మళ్ళీ కావాలనుకుంటే జంపు కలిపి స్ప్రే చేయొచ్చు. మేము నార్మల్గా ఏం చెప్తామంటే ఇంత హెవీ త్రిప్స్ లేనప్పుడు ఒకటే స్ప్రే చేసుకోమని చెప్తాం ట్రాజెంటా. మరీ ఇంత హెవీ డ్యామేజ్ కొనలు మాడిపోయి ఇలా ఉన్నప్పుడు జంపు కానీ కలుపుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే డోస్ కొంచెం ఎక్స్ట్రా అవుతూనే అది పనిచేస్తుంది. మీకు ఇప్పటి వరకు ట్రాజెంటా స్ప్రే చేసిన దానికి ఎంత వరకు బెటర్ అనిపించింది? ట్రాజెంటా కొట్టినాక ఇంతకు ముందు ఉన్న దానికి ఇప్పటికి బెటర్ అనిపించింది సార్. అయితే మార్చి కొట్టుకుంటుండాలి. అంటే ఒక్కసారిగా మటుకు ఆగదు, మార్చి కొట్టుకుంటారు. ఇప్పుడు ఇది 2 times అయిపోయింది. అలెక్టో సీజ్మైట్ కూడా కొట్టడం జరిగింది. అది కొట్టినాక ఈ మాత్రం ఈ సరౌండింగ్ చుట్టుపక్కల కొంచెం బెటర్ గా ఉంటుంది.